ఆయుష్మాన్ ఖురానా హీరోగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం తమ. హిందీలో పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన మెడక్ ఫిల్మ్ ఈ సినిమాని నిర్మించడంతో పాటు సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆసక్తి రేకెత్తించేలా ఉండడంతో సినిమా మీద పలు అంచనాలు అయితే ఏర్పడ్డాయి మావా. దానికి తోడు విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ తరువాత రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు మావా. ఎటాకలకి ఈ సినిమా దీపావళి సందర్భంగా 21వ తేదీన మన ముందుకైతే వచ్చింది మావా. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాని అదే పేరుతో రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులకు ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడైతే మనమైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం మావా. అలోక్ గోయల్ అంటే ఆయుష్మాన్ ఖురానా ఒక జర్నలిస్ట్ మావా. ఏదైనా వైరల్ వీడియో షూట్ చేద్దామనే ఉద్దేశంతో తన స్నేహితులతో కలిసి అతను అడవికి ట్రెక్కింగ్ కోసం వెళ్తాడు మావా. అనుకోకుండా ఎలుగుబంటి దాడి చేయడంతో స్నేహితుల నుంచి వేరుపడిన అతను బేతాళ జాతికి చెందిన తడక అంటే రష్మిక కారణంగా బ్రతికి బయటపడతాడు. అతన్ని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిన రష్మిక అతన్ని తన జాతి వారు బలి ఇవ్వడానికి సిద్ధమైన సమయంలో కాపాడుతుంది మావా. అసలు ఈ బేతాళి జాతి ఏంటి, ఎందుకు అడవిలో ఉంటున్నారు, ప్రేమించుకున్న ఇద్దరు ఒకటయ్యారా లేదా, ఎలాంటి విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే మావా. నిజానికి ఈ నిర్మాణ సంస్థకి హర్రర్ ఫిల్మ్ నిర్మించడంలో మంచి అనుభవం అయితే ఉంది మావా. ఈ సంస్థ నుంచి వచ్చిన దాదాపు అన్ని సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కు సంబంధించిన కథలు వర్కౌట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా వర్కౌట్ అవుతుందని ఆశతో అందరూ ఉన్నారు మావా. కానీ ఈ సినిమా మొదలైన కాసేపటి నుంచి ఇది ఎందుకో ప్రేక్షకులకి మిస్కనెక్ట్ అయ్యేలా ఉంది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది మావా. నిజానికి రెండు వేరు కులాలకు లేదా మతాలకు చెందిన వారు ప్రేమించుకోవడం కాన్సెప్ట్ మనం ఎన్నో కథలను అయితే చూసాము. ఇక్కడ రెండు వేరు జాతులకు చెందిన వారు అంటే ఒక మనిషి ఒక బేతాళి జాతికి చెందిన వారు ప్రేమలో పడతారు. ప్రేమ ఎన్ని అనర్థాలకు దారి తీసింది, చివరకు వారు ఒకటయ్యారా లేదా, ఈ క్రమంలో ఏం జరిగాయి లాంటి విషయాలను ఆసక్తికరంగా అయితే చూపించారు మావా. కానీ తెలుగు డబ్బింగ్ విషయంలో మాత్రం ఈ శ్రద్ధ వహించినట్లు అనిపించలేదు. ఎక్కడో ప్రేమం అనే సినిమాకి హీరోకి డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ తో ఈ సినిమా హీరోకి డబ్బింగ్ చెప్పించారు మావా. అది ప్రధానమైన మైనస్ అనే చెప్పాలి. లైట్ గా సాగిపోతున్న ఇంటర్వెల్ ముందు మాత్రం సెకండ్ హాఫ్ లో ఏదో చూపించబోతున్నారని ఆసక్తి అయితే కలిగించారు మావా. ఇక సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఈ బేతాళ జాతికి చెందిన పూర్తి కథను వివరించే ప్రయత్నం అయితే చేశారు. అది వినడానికి ఆసక్తికరంగానే ఉన్నా ఎందుకో తెర మీద మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని తీసుకురావడంలో తడబడినట్లు అనిపించింది మావా. రొటీన్ అనిపించడం కూడా ఒక ఎత్తు అయితే ఒక గందేలా కథ రాసుకోవడం ఇంకొక ఎత్తు ఇబ్బందికరం. పిల్లల కోసం వర్కౌట్ అవుతుందా అంటే అది కూడా అనుమానమే. ఎందుకంటే అవసరం లేని స్క్రీన్ షో ఉంది. మొత్తంగా చూస్తే మన జానపదాల నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న ఈ కథగా బాగానే ఉన్నా తెరకెక్కించడంలో పూర్తి స్థాయిలో సఫలం కాలేదు. తెలుగు డబ్బింగ్ కూడా సినిమాకి మైనస్ మావా. ఇక నటీనటుల విషయానికి వస్తే రష్మిక బేతాళి యువతగా జీవించేసింది. ఆమెకు మంచి పాత్ర అయితే పడింది మావా. ఆయుష్మాన్ ఖురానా హీరోగా ఆకట్టుకున్నాడు. ఇక పారేష్ రావల్ కనిపించిన ప్రతిసారి నవ్వించాడు మావా. ఇక నవజుద్దీన్ సిద్దికి మళ్ళీ అదరగొట్టాడు. మిగతా పాత్రలు కూడా తమ పరిమి మేరకైతే ఆకట్టుకున్నారు మావా. స్పెషల్ ఎంట్రీ పాత్రలు కూడా బాగున్నాయి. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే పాటలు తెలుగులో ఏ మాత్రం గుర్తించుకునేలా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకే, డబ్బింగ్ అస్సలు తెలుగులో కామెడీగా అయితే ఉంది మావా. కేర్ తీసుకుని ఉండాల్సిందే. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి తగ్గట్టే ఉంది. గ్రాఫిక్స్ వర్క్ అయితే సూపర్ గా ఉంది మావా. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి మావా. తామా మూవీ అయితే 1-2 సార్లు అయితే చూడొచ్చు. అంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఈజీ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మావా. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి మావా. అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ టాటా బాయ్ బాయ్, సీ యూ మావా. అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.